లేదు జెన్యున్ అనిపిస్తుంది. తనైతే అక్కడే కంటిన్యూ అయితే బాగుంటది బిగ్ బాస్ లోనే అనిపిస్తుంది. విష్ణుప్రియ ఎలా ఆడుతున్నాం? విష్ణుప్రియ అయితే బాగానే ఆడుతుంది కదా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్ లో? విష్ణుప్రియ ఉంది. తను ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది? జెన్యున్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ నైస్. బయట ఉన్నంత యాక్టివ్ గా లేదంటున్నారు, మీరే ఉంటారు. ప్రెసెంట్ టాక్ అలాగేం లేదు కదా. థ్యాంక్ యూ అండి. ప్రెసెంట్ అయితే చెప్పలేమండి, ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నది కాబట్టి ఇంకా ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు సింపతి చూపిస్తారు, నాగమన్ కంట సింపతి గెయిన్ చేస్తారు అంటారు, మీరేమంటారు? నథింగ్, ఇప్పుడు ఏం చెప్పలేము. ఎవరు ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న యూత్ అందరూ బాగానే ఉన్నారు. శేఖర్ భాషా గారు ఎలా ఆడతారు? శేఖర్ బిగ్ బాస్ బేబక్క నేను ఎలిమినేట్ అయింది. 100% కరెక్ట్. ఆమె ఓవర్ ఎక్కువ చేసింది. అండ్ నిఖిల్ నమ్మాడు తన్ని, కానీ లాస్ట్ లో వేరే టీం వెళ్తా అని చెప్పడం నాకైతే నచ్చలేదు. ఆమె ఎలిమినేషన్ 100% కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. అంటే గేమ్ ఆడలేదని ఎలిమినేట్ అయిందా ఎలా సార్? గేమ్ కాదు, ఆమె ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి కాన్ఫిడెన్స్ గుడ్ విషయంలో కూడా ఆ అబ్బాయి నబీ అని ఒక అబ్బాయి ఉన్నారు కదా, ఆ అబ్బాయి గుడ్ ఆమ్లెట్ వేసుకుంటా అంటే కూడా వద్దు, ఇండివిజువల్ కుకింగ్ లేదు అనింది. దాని వల్ల కూడా ఆ ఓవర్ యాక్షన్ వల్ల కూడా ఆడియన్స్ రిజెక్ట్ చేశారు అనుకుంటున్నాను నేను. పోతూ పాపం మరి నిఖిల్ ని బద్నాం చేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎంత బద్నాం చేసి అంత స్ట్రాంగ్ కంటెంట్ అవుతారు. మేము బిగ్ బాస్ ఫస్ట్ నుండి చూస్తున్నాం కాబట్టి నిఖిల్ ఈ స్ట్రాంగ్ కంటెంటెంట్. అండ్ లాస్ట్ వరకు టాప్ 5 లో నిఖిల్ ఉంటారు, పృథ్వీ ఉంటారు, అండ్ అబ్బి అని తెలంగాణ యాక్టర్ ఆ అబ్బాయి ఉంటారు. ఈ లేడీస్ లో చెప్పాలంటే విష్ణుప్రియ మేబీ ఉండొచ్చు. కిరాక్ సీత గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆ అమ్మాయి వీడియోస్ నేను చూసాను యూట్యూబ్. అక్కడ ఉన్నంత యాక్టివ్ బిగ్ బాస్ 8 లో ఆమె కనబడడం లేదు. అది ఎందుకు అక్కడ ఉన్న అట్రాక్షన్ నచ్చలేదేమో తెలియదు, కానీ ఆ అమ్మాయి అంత యాక్టివ్ లేదు. ఇంకా యాక్టివ్ ఉంటే ఆ అమ్మాయి కూడా టాప్ 5 లో ఉండొచ్చు. ఆదిత్య ఓం అని ఆయన కూడా అంటే శివాజీ గారి బ్యాచ్ అనుకుంటున్నాను నేను. బిగ్ బాస్ 7 లో శివాజీ గారు ఎలా లైట్ లైమ్ లోకి వచ్చారో, ఆదిత్య ఓం గారు నిన్న నాగార్జున గారు కూడా అన్నారు, ఆదిత్య ఓం గారు కొంచెం మీరు లైన్ లో రావాలి, కెమెరాల ముందు రావాలని. ఎందుకంటే పాత యాక్టర్, ఎప్పుడో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన హీరో. శివాజీ గారి మాదిరి ఆయన కూడా లైన్ లోకి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే ఆయన మీద ఏం బ్యాడ్ ఒపీనియన్ లేదు, ఎందుకంటే ఎక్కువ కెమెరాస్ లో ఆయన కనపడలేదు కాబట్టి. సాటర్డే మళ్ళీ సండే మళ్ళీ ఎలిమినేషన్ ఉంటే ఎవరు అవుతారని మీ అభిప్రాయం? నాగమణి కంటే అనుకుంటున్నా. ఈ వీక్ బట్టి ఓవర్ ఎక్కువ సెంటిమెంట్ చేస్తే ఆయన వెళ్ళిపోవచ్చు. సో బయట టాక్ ఏంటంటే సెంటిమెంట్ గా ఆయనే వర్కౌట్ అయ్యాడని అంటున్నారు సార్. సెంటిమెంట్ ఎక్కువ సార్లు వర్కౌట్ కాదు, కానీ ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పుకొని అక్కడ ఉండాలంటే అది బిగ్ బాస్. సో చాలా మంది అతన్ని ఎలా పోలుస్తున్నారంటే రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ లాగా పోలుస్తున్నా, కానీ పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడాడు, టఫ్ ఇచ్చాడు అందరికి. ఆయన సెంటిమెంట్ చేసినా ఆయన గేమ్ నచ్చింది కాబట్టి గెలిచాడు. ఇతను కూడా ఇప్పుడు 1 వీక్ అయింది కాబట్టి ఇతను కూడా గేమ్ ఆడితే ఇతనికి టాప్ 5 లో ఉంటాడు. లేడీస్ లో అందరు కొంచెం డల్ అనిపిస్తుంది. ఒక సోనియా ఆ అమ్మాయి కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది. బేబీ యొక్క యాక్టివ్ ఉన్న ఆమె ఓవర్ వల్ల ఆమె వెళ్ళిపోవాల్సి వచ్చింది. విష్ణుప్రియ కూడా కొంచెం టార్గెట్ చేసినట్టు అనిపించింది సార్. విష్ణుప్రియ యాక్టివ్ గా ఉన్నా గేమ్స్ ఆడడం లేదు, ఎక్కువ ఓవర్ థింక్ చేస్తుంది. ఆమె స్మైల్ కి అందరూ భయపడుతున్నారు. ఓకే సార్. పృథ్వీ అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా సార్, ఆ అబ్బాయి కూడా టాప్ 5 ఉంటాడు, కొంచెం యాక్టివ్ ఉన్నాడు అబ్బాయి. ఇంకా రాను గేమ్స్ లో స్ట్రాంగ్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.